ఎప్పుడు వేడివేడిగా టిఫిన్లే కదండి, ఈ ఎండాకాలానికి చల్లని అంబిల్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం ఐస్ బిర్యానీ చేస్తున్నామండి. ఈ తరం పిల్లలకి ఈ అంబిల్ రుచి అనేది తెలియదండి. మన తరం అనేది ఎప్పుడో ఒకసారైనా తాగే ఉంటాం కదండి. ఆ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ మన పిల్లలతో షేర్ చేసుకొని తాగుతుంటే ఎంత బాగుంటుందండి. ఈ కమ్మని అంబిలికి 2 రకాల పిక్కలు చేస్తున్నామండి. ఈ కాంబినేషన్ తో అంబిల్ తాగుతా ఉంటే తాగే గుద్ది తాగాలనిపిస్తుందండి. అంత బాగుంటుందండి ఈ అంబిలి. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చూసేద్దాం రండి. వీడియోలో అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలా హైప్ చేయండి. రాగి అంబిలికి రాగి పిండి 2 కప్పులండి. 1 2 ఇదే కప్పుతో 3 కప్పులు నీళ్ళండి. 1 2 3. ఇప్పుడు దీన్ని ఉండలు లేకుండా కలుపుకుందాము. 3 కప్పులు సరిపోతుందండి. మళ్ళీ మనం ఎసిరి పెడతామండి, కాబట్టి ఇదే నీళ్ళు సరిపోతుంది. దీన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మీరు ఎప్పుడు అంబిల్ చేయాలన్నా పొద్దుననే కలిపి పెట్టేయండి, అప్పుడు మనకు బాగా పులుస్తుంది. అంబిల్ అనేది చాలా కమ్మగా ఉంటుందండి. చూడండి, ఎక్కడ ఉండలు లేదండి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. మీరు ఇంకా 1 కప్పు నీళ్ళు కూడా వేసుకోవచ్చును, కాకపోతే మనం ఎసిరి పెట్టేటప్పుడు కొంచెం తగ్గించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఎండలో పెడదామండి. ఈ ఎండలో పెట్టేదాని వల్ల పిండి అనేది బాగా పులుస్తుంది, అలాగే మన అంబిల్ అనేది కమ్మగా ఉంటుంది. ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు తీసుకున్నానండి. ఇది నెల్లూరు నూక. ఈ నూక వేసేదాని వల్ల టేస్ట్ బాగుంటుందండి. చాలామంది వచ్చి ఒట్టి రాగి పిండి అంటే నచ్చదు కదండి, అలాంటి వాళ్ళ కోసం ఇలా నూక వేసుకున్నారంటే తాగడానికి కూడా కమ్మగా ఉంటుంది. దీన్ని కూడా బాగా 2 సార్లు కడిగేసి ఒక 1/2 అవర్ నానబెట్టుకుందామండి. అప్పుడు మనకు బాగా ఉడుకుతుంది. ఇది వచ్చి మన కుక్కర్లో పెడతా లేదండి, మన పాత్రలోనే చేస్తున్నాము, కాబట్టి ఒక 1/2 అవర్ నానిందంటే బాగా ఉడుకుతుంది. పొద్దున్నే కలిపి పెట్టేసాం కదండి రాగి పిండి కూడా. ఎండలో బాగా పులిసిందండి, దాన్ని కూడా తీసి పక్కన పెట్టేసినాను. ఇప్పుడు దీన్ని నానబెట్టుకొని ఒకే పరిమాణము అంబిలి కాంచేదే. ఇంకా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఒక 1/2 అవర్ ఇలానే నానేయండి. ఈ అంబిలికి మామిడికాయ ఒప్పులతో ఆవకాయ చేస్తున్నానండి. మామిడికాయ ఒప్పులు కూడా ఫ్రెష్ మామిడికాయ కాదండి. ఈ మామిడికాయ ఒప్పులు చేసి పెట్టుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ఫ్రెష్గా ఆవకాయ చేసుకోవచ్చండి. అది కూడా చూడండి, మామిడికాయలు మనం ఏ సైజు కావాలో ఆ సైజు మామిడికాయ ఒప్పులు కొట్టుకొనేసి బకెట్లో వేసేసి ఉప్పు వేసి ఒక నైట్ అంతా అలానే పెట్టాలండి. దాంతో తేమ అనేది వస్తుంది. మరుసటి రోజు తీసి ఆ మామిడికాయ ఒప్పులంతా ఎండకేసేసినామంటే మనకి ఇలా ఒరుగులాగా అవుతుందండి. అలా వేసిన తర్వాత కూడా మనకు పులుసు అనేది ఉంటుందండి. ఎండకేసేసి మళ్ళీ దాన్ని తీసి ఈ పులుసులో ఒక నైట్ అంతా పెట్టామంటే ఆ నీళ్ళంతా ఈ ఒప్పులకి లాగేస్తుందండి. అప్పుడు ఎండకేసినామంటే ఇలా ఒరుగులాగా అవుతుందండి. మీరు ఎప్పుడు కావాలో అప్పుడు ఇలా ఫ్రెష్గా ఆవకాయ చేసుకోవచ్చు. అలాగే మీరు దీన్ని పప్పులో వేసుకొని కానీ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఒప్పుల్లో కూడా మీకు పక్కా మెజర్మెంట్లో చెప్తున్నానండి, ఎలా ఆవకాయ చేసుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలి అనేసి. ఇలా చేసి పెట్టుకున్నట్లయితే సంవత్సరం అంతా నిలువ ఉంటుందండి. కాకపోతే నేనైతే ఎప్పుడు కావాలో అప్పుడు ఫ్రెష్గా వేసి పెట్టుకుంటా ఉంటానండి. ఇలా ఒప్పులు చేసి ఒక డబ్బాకి స్టోర్ చేసి పెట్టుకుంటాను. అయిపోయినప్పుడు ఇలా చేసుకుంటానండి, ఒక నెలకు ఒకసారి. అప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది, ఇంట్లో వాళ్ళు ఇష్టంగానూ తింటారండి. ఈ మామిడికాయ ఒప్పులు సాంబార్ అన్నానికి బాగుంటుంది, పెరుగన్నానికి బాగుంటుంది. అంతకు మించిన టేస్ట్ అంబిలికి సూపర్గా ఉంటుందండి. ఆ అంబిలికి ఈరోజు మీకు ఇది చేసి చూపిస్తున్నాను. ఎండిపోయినట్లుంది, ఇది ఎట్లాక మెత్తగా అయ్యేదని కూడా డౌట్ ఉంటుందండి. పక్కా కొలతలతో ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ చెప్తా వస్తానండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్ళు పోసుకునేసి నీళ్ళు కూడా బాగా ఉడకపెట్టాలండి. చూడండి, నేను నీళ్ళు ఎక్కువే పెడుతున్నాను, ఆల్ట్ అయితే లేదండి. మీరు ఒప్పుల కంటే ఎక్కువగానే పెట్టుకోండి నీళ్ళు. ఈ నీళ్ళు బాగా ఉడికినాక స్టవ్ ఆపేసి ఈ ఒప్పులు వేసి ఒక 5 నిమిషాలు అలానే ఉంచేసి మళ్ళంక వడగేసుకోవాలండి. అప్పుడు ఒప్పులు అనేది మెత్తపడుతుందండి. అప్పుడు మనం ఆవకాయ పెట్టుకుంటాం. ఈ ఇన్స్టెంట్ ఆవకాయ కావాల్సిన పదార్థాలు: ఎండ పెట్టుకున్న మామిడికాయ ఒప్పులు, కారము, మెంతు పొడి, ఆవ పొడి, ఆవాలు, అలాగే ఇంగువండి. వేసేటప్పుడు మీకు మెజర్మెంట్లు చెప్తానండి, ఎందుకంటే ఇప్పుడే చెప్పే కాదండి. దాన్ని బాయిల్ చేసుకున్న తర్వాత కప్పులు ఆల్త పెట్టుకొని ఆ కప్పుకు తగ్గ మిరప్పొడి, ఆ కప్పుకు తగ్గ మెంతు పొడి, ఆవు పొడి, అలాగే పోపుకు కావాల్సిన ఆవాలు ఎంత కావాలని చెప్తానండి. ఇంకొకటండి, తిరుగుబాతకి నేను ఇక్కడ వచ్చి పల్లి నూనె తీసుకుంటున్నాను. 1 నెల 2 నెలలు నిలువ చేసుకున్నట్లంటే మీరు ఏ నూనె అయినా వాడుకోవచ్చండి. అదే సంవత్సరం పాటు నిలువ చేసుకోవాలంటే మీరు వచ్చి పల్లి నూనె వాడుకోండి, అప్పుడే బాగుంటుంది ఆవకాయ అనేది. నీళ్ళు చూడండి ఇలా మరగాలండి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఆపేసిన తర్వాత ఈ ఒప్పులు వేసుకుంటున్నాను. ఇవి వేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలానే ఉంచండి. అప్పుడు మనకు మామిడి ముక్కలు అనేది మెత్తపడుతుందండి. తర్వాత మిగిలిన ప్రాసెస్ చూద్దాం. మామిడి ముక్కలు వేడి నీళ్ళలో వేసి 5 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని వడగేసేద్దాం. ఇలా జల్లెడి గిన్నెలో వేసేయండి.
ఇప్పుడు ఇలానే ఒక అరగంట ముక్కాలు గంట ఇలానే వదిలేయండి. అప్పుడు తేమ ఏమున్నా కానీ కింద దిగిపోతుందండి ఇట్లా గిన్నెలో. ఇప్పుడు ఇలానే పెట్టేద్దాము ఒక అరగంట. ఇప్పుడు అంబిలి చేసుకుందామండి. అంబిలికి కూడా మనం బియ్యం ముందుగా నానపెట్టుకున్నాం కదా. ఇక్కడ నేను కప్పు కొలత చెప్పడం లేదండి, ఎందుకంటే ఒక్కొక్క బియ్యం ఎక్కువ ఎసురు లాగుతుంది, ఒక్కొక్క బియ్యం తక్కువ లాగుతుందండి. కాబట్టి మీరు అన్నం వంచేదానికి ఎసురు పెడతారు కదండి, అలానే పెట్టుకోండి. మళ్ళీ కావాలంటే మీరు రాగి పిండి పోసుకునేటప్పుడు కొంచెం ఎసురు తీసేయండి, సరిపోతుంది. ఇక్కడ నేనైతే ఒక 3/4 లీటర్ నీళ్ళు వేసుకున్నానండి. మన బియ్యం కూడా అరగంట నానిందండి, బాగా నానింది బియ్యం కూడా. ఇప్పుడు ఇది బాగా నీళ్ళు ఉడికేటప్పుడు మనం బియ్యం వేస్తున్నాం. మీరు రాగి పిండి పోసేటప్పుడు ఎసురు ఎక్కువ ఉంది అనిపిస్తే కొంచెం తీసేసి మీరు రాగి పిండి పోసి కలుపుకోండి. అప్పుడు మనకి అంబిలి అనేది కరెక్ట్ మెజర్మెంట్ లో వస్తుందండి. మీకు కొంచెం మెత్తగా ఉన్నా పర్లేదండి, ఏం కాదు. కాకపోతే చాలా మంది వచ్చి సంగటి ఉన్నట్లు ఉండాలని అనుకుంటారండి. అలాంటి వాళ్ళు కొంచెం ఎసురు తీసేసి ఈ రాగి పిండి కలుపుకున్నాం కదా అది పోయండి. ఎందుకంటే ఎసురు ఎక్కువ ఉన్నట్లయితే ఆల్రెడీ మన రాగి పిండిలో కూడా నీళ్ళు వేసాం కదండి, కాబట్టి ఎక్కువ మెత్తగా అయిపోయే ఛాన్స్ వస్తుంది. ఇక్కడైతే నేను ఎసురు మామూలుగా అన్నం వండుకునే పెడతాం కదండి, అలానే పెట్టానండి. చూడండి ఎసురు కూడా ఇలా కాగాలండి. ఇప్పుడు బియ్యం వేసుకుందాము. బియ్యం వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలండి. మీరు నార్మల్ బియ్యం అయినా తీసుకోవచ్చండి, కాకపోతే నెల్లూరు నూక అనేది అంబిలికి చాలా బాగుంటుందండి. ఎందుకంటే సన్నగా ఉంటుంది కదా బియ్యం అనేది, కాబట్టి అంబిలికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బియ్యం అనేది అన్నంలాగా బాగా ఉడికినాక రాగిపిండి అనేది పోసుకొని కలుపుకుంటూ గట్టిగా చేసుకోవాలండి. అప్పుడు బాగుంటుంది అంబిలి అనేది. అంబిలి అనేది ముందు రోజు నైట్ చేసి పెట్టుకుంటేనే అండి పొద్దున్నకి చల్లగా ఉంటుంది, అలాగే తాగినాక కూడా బాడీ కూల్గా ఉంటుందండి. ఈ సమ్మర్కి బయట వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి, అలాంటప్పుడు ఇలా అంబిలి కాంచి పెట్టేసినట్లయితే పొద్దున్న ఒక 2 గ్లాసులు కలిపిచ్చేసినామంటే పెరుగు పోసి చల్లగా తాగేసిపోతారండి. చూడండి బాగా ఉడుకుతా ఉందండి. ఈ ప్రాసెస్ అంతా మీకు లేట్ అవుతుందని కూడా అనిపించచ్చండి, ఒక్కసారి ట్రై చేస్తే గానా మీకు ఈజీ అండి. ఏం లేదండి, పొద్దున్న మీరు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పిండి కలిపి ఎండలో పెట్టేసి పోయినట్లయితే మరి సాయంకాలం వచ్చి ఇలా బియ్యం నానపెట్టుకొని ఎసిరి పెట్టుకొని కాంచుకునేసినామంటే పొద్దునకి హ్యాపీగా లేసని టిఫిన్ చేసే పనే ఉండదండి. పెరిగేసి కలిపేసినామంటే పిల్లలు ఇష్టంగా తాగుతారు, అలాగే మన ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు తాగుతారండి. మధ్యాహ్నానికి మాత్రం ఒక లంచ్ బాక్స్ చేసుకున్నామంటే ఆ రోజంతా గడిచిపోతుందండి. ఇప్పుడు చూద్దామండి. అన్నం అనేది బాగా ఉడికిందండి, చూసారా? చూడండి ఇలా మెత్తగా ఉడకాలండి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు మనం పొద్దున్ననే కలిపి పెట్టాం కదండి రాగి పిండి, ఇది ఉంది కదా, దీన్ని ఒకసారి ఇలా కలుపుకుందాము. ఎందుకంటే పైన నీళ్ళే ఉందండి, మొత్తం కలిసేలా కలుపుకునేసి అందులో పోసి కలుపుకున్నట్లయితే సరిపోతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో పోసి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో పోసేసాం కదండి, ఇలా కలుపుతూ ఉండాలి, గట్టి పడుతుంది మనకి. మీరు ఒట్టి రాగి పిండే కావాలన్నా కానీ చేసుకోవచ్చండి బియ్యం వేసుకోకుండా. కాకపోతే పిల్లలకి నచ్చదండి ఒట్టి రాగి పిండి అంటే, కొంచెం అన్నం కనిపిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇదే గిన్నెలోనే కొద్దిగా నీళ్ళు వేసుకున్నానండి, రాగి పిండి అంతా అందులోనే ఉంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి, ఇలా కలుపుతూ ఉండాలి, అప్పుడు గట్టి పడుతుంది మనకి. చూడండి వేసినప్పటికి ఇప్పటికి కొంచెం గట్టిగా ఉంది మనకి, ఉండలు కట్టేస్తుందండి. మీరు అలానే వదిలినట్లయితే, మీరు పోసని ఇలా కలుపుతూనే ఉండాలండి. అలానే వదిలినట్లయితే ఉండలు కట్టేస్తుంది అక్కడక్కడ. మీరు ఉండలు ఏమైనా కట్టినట్లంటే ఇలా సైడ్కి తీసుకొని ఇలా అన్నట్లయితే ఉండలు నలిగిపోతాయి. ఇప్పుడు ఒక మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్లోనే పెట్టేద్దాము. స్టవ్ అయితే ఇంకా ఆన్లోనే ఉందండి, ఇక్కడ సిమ్లో పెట్టేశాను. మీరు మందపాటి గిన్నె పెట్టినట్లయితే 5 నిమిషాలు పెట్టుకోండి, లేదా ఇలా పల్చటి గిన్నె పెట్టినట్లయితే ఒక 2 నిమిషాల తర్వాత తీసేసి కలుపుకోండి, లేదంటే అడిగంటే ఛాన్స్ ఉంది. మాడిపోయినట్లయితే మళ్ళీ నన్ను తిట్టుకుంటారండి, ఎందుకంటే 5 నిమిషాలు చెప్పారు కదా 5 నిమిషాలకి ఇలా అయింది అనేసి. ఒకవేళ మీరు ఇలా సత్తు పాత్రలో చేసినట్లయితే 5 నిమిషాలు సిమ్లోనే పెట్టుకోవచ్చండి, ఏమీ కాదండి. ఇది కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. కాకపోతే సత్తు పాత్ర హెల్త్కి మంచిది కాదండి, అందుకే మీరు ఇలా స్టీల్ పాత్రలోనే చేసుకోండి. అంతే అండి, మన అంబిలి అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసాను. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు అంబిలి అనేది అయిపోయిందండి, అలానే పెట్టేసి పొద్దున్న కలుపుకుందామండి. అంబిలి అనేది చల్లగా ఉంటుంది, అప్పుడు అంబిలి అమృతం లాగా ఉంటుందండి. ఈ మామిడికాయ ఒరుగులు కూడా అరగంట అయిందండి పక్కన పెట్టేసి, తేమ అంతా పీల్చుకునేసింది. చూసారా, తేమ ఎక్కడా లేదండి. ఇలా ఉంటే మనకు నిలువ ఉంటుందండి. ఇప్పుడు మనము తిరుగుబాత పెట్టుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఇక్కడ నేను శనగ నూనె తీసుకున్నానండి.
ఆయిల్ బాగా వేడెక్కినాక ఆవాలు వేయాలండి. ఆవాలు బాగా చిట్ల పట్ల అంటేనే టేస్ట్. నూనె వేడెక్కకుండానే ఆవాలు వేసినట్లయితే ఆవాలు చిట్లకపోతే టేస్ట్ అనేది బాగోదండి. కాబట్టి ఆ నూనె అనేది బాగా కాగినాక వేయండి. ఇప్పుడు ఈ స్పూన్తో 2 స్పూన్లు ఆవాలు వేస్తున్నాను. మనం ఆవు పొడి కూడా వేస్తాం కదండి, కాబట్టి చూసి వేసుకోండి ఆవాలు అనేది. ఆవాలు బాగా చిట్లిందండి. ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను. మనకు ఆయిల్ అనేది చల్లగా అయినాక కారం వేస్తున్నానండి. ఇప్పుడే వేసినట్లయితే మనకి చెడిపోతుంది. కాబట్టి ఆయిల్ అనేది బాగా చల్లారినాక ఇంగువ అలాగే కారం వేసుకుంటామండి. మళ్ళీనే మామిడికాయ ఒప్పులు కూడా వేసుకునేది ఇప్పుడే వేయకూడదండి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు బూజు వచ్చే ఛాన్స్ ఉందండి. బాగా చల్లారినాక వేసుకోండి ఇవన్నీ. ఇప్పుడు మామిడికాయ ఒప్పులు ఇందులో కొలత పెట్టుకుందామండి. ఎందుకంటే మనకు కారం కొలత కావాలి కదా, కాబట్టి కొలత పెడుతున్నాను. ఇలా నిండుకు వేసుకొని 1 2 అండి, 2 కప్పులు ఒరుగులు వచ్చాయండి. దీనికి తగ్గ మిరపొడి కూడా ఎత్తుకుందాము. ఇప్పుడు ఈ 2 కప్పులకి 1/2 కప్పు కారం వేస్తున్నానండి. మీరు కారం చూసి వేసుకోండి. ఆశీర్వాద్ కారం వేసేటుంటే కొంచెం కారం తక్కువ వేసుకోండి, ఎందుకంటే అది ఎక్కువ కారం ఉంటుంది. ఇది ఇంట్లో చేసిన కారం కాబట్టి నేను 1/2 కప్పు వేస్తున్నాను. ఈ కారంలో ధనియాల పొడి ఏం మిక్స్ చేయలేదండి, ఒట్టి కారం పొడే అండి ఇది. కాబట్టి 1/2 కప్పు చేస్తున్నాను. అది కూడా ఇంట్లో చేసుకున్న కారం కాబట్టి అండి. మీరు అంగిల్లో తెచ్చిన కారం అంటే ఇంకొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే అది కారం ఎక్కువ ఉంటుంది, కడుపులో మంట వచ్చే ఛాన్స్ ఉందండి. కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. ఇందులోకి 1/2 స్పూన్ మెంతి పొడి అండి. మెంతి పొడి కూడా కావాల్సినంతే వేసుకోండి, ఎక్కువ వేసినట్లయితే చేదు వచ్చేస్తుంది. అలాగే 1/2 స్పూను ఆవు పొడి, అలాగే 1/4 స్పూన్ ఇంగువ. ఆయిల్ అనేది చల్లారిందండి. ఇప్పుడు కారము, మెంతి పొడి, ఆవు పొడి, ఇంగువ వేసుకునేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. ఇప్పుడు మామిడికాయ ఉప్పులు వేసుకుందాం. ఆయిల్ చూడడానికి తక్కువ అనిపిస్తుందండి, కాకపోతే ఇది బాగా ఊరిందంటే సరిపోతుంది. నేను ఉప్పు వేయలేదండి, ఎందుకంటే మామిడికాయ ఒప్పుల్లోనే ఉప్పు ఉందండి, కాబట్టి వేయలేదు. మీరు అలా మామిడికాయ ఒప్పుల్లో వేసుకున్నప్పుడు తక్కువ అయింది అనిపిస్తే పైన కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు నేను కూడా పైన కొద్దిగా సాల్ట్ చల్లుతాను. చూడండి, కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇంతే అండి, ఎక్కువ వేయలేదు నేను ఉప్పు అయితే. మామిడికాయ ఒప్పుల్లో ఆల్రెడీ ఉంది. దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా చేసి పెట్టేసినారంటే నైట్ పొద్దున్న కల్లా చాలా బాగుంటుంది. అంతే అండి, ఇన్స్టెంట్ మామిడికాయ ఊరిగా అయితే రెడీ అయిపోయిందండి. అంబిలికి సూపర్ డూపర్ కాంబినేషన్ అండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతుంది కదా, చాలా బాగుంటుందండి ఈ ఊరిగా అయితే. రేపు పొద్దునకి అంబిలి కలుపుకొని దీని టేస్ట్ చూపిస్తానండి మీకు. అంబిలి అయితే నైటే కాంచి పెట్టేశాం కదండి, ఇప్పుడు అంబిలి చూద్దాం రండి. ఏం అంబిలి చూసి అక్క చేసినప్పుడు పైకి ఉంది, ఇప్పుడేం కొంచెంగా ఉందని అనుకుంటున్నారా? కొంచెం తీసి ఫ్రిడ్జ్ లో పెట్టేశానండి. మామ్ నైట్కి నాకు గ్లాస్ అంబిలి కావాలి అన్నారండి, కాబట్టి కలపక ముందే తీసి పెట్టినట్లయితే రేపటికి కానీ ఉంటుంది. అదే మీరు ఉప్పు అంతా వేసి కలిపేసినట్లయితే పుల్లగా అయిపోతుందండి అంబిలి అనేది. కాబట్టి మీరు పొద్దున్న లేస్తేనే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఈ అంబిలి చేసుకునే ముందుగా మనం నెల్లికాయతో ఆవకాయ వేసుకుందామండి. అది కూడా ఇన్స్టెంట్గా వేసుకునేలాగే అండి. చాలా మంది దగ్గర ఈ మామిడికాయ ఒరుగులు లేకపోవచ్చండి. అలాంటప్పుడు మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసుకోవాలి కదా, అందుకే అండి నేను ఇక్కడ నెల్లికాయ వేస్తున్నాను. ఇప్పుడు పొద్దున్న పోయి మామ తీసుకొచ్చారండి. ఈ అంబిలికి ఇది కానీ చాలా బాగుంటుంది. ముందుగా నెల్లికాయలు కడుక్కుందామండి. మామ అక్కడ ఉండేవి అట్లే తీసుకొచ్చేసినారండి. బాగా కొంచెం మంచివే చూసి తెచ్చింటే బాగున్ను. ఈ ఉసిరికాయలు ఇప్పటికి సరిపోతుందండి, ఇంతే సరిపోతుంది మనకి. కాబట్టి మామ కూడా కొన్నిగా తెచ్చినారు. ఎప్పుడు కావాలో అప్పుడు ఇన్స్టెంట్గా వేస్తూనే ఉంటానండి. ఇప్పుడు వీటిని కూడా తడి లేకుండా తుడుచుకోవాలండి. ఈ ఉసిరికాయకు కూడా మొదలు భాగంలో ఇది ఉంటుంది కదండి, దీన్ని తీసేయాలి. ఇప్పుడు దీన్ని చిన్న పీసులుగా కట్ చేసుకుందాము. ఈ సైజులో కట్ చేసుకుంటే తినడానికి బాగుంటుందండి. చూడండి, అన్నీ ఇదే సైజులో కట్ చేసుకుందాము. మీకు ఇంకా చిన్న పీసులు కావాలన్నా కట్ చేసుకోవచ్చండి. ఉసిరికాయలు అన్నీ ఇదే సైజులో కట్ చేసుకున్నామండి. ముందుగా ఆయిల్ పోసుకుందామండి. ఎప్పుడు పచ్చళ్ళు పెట్టినా అది ఇన్స్టెంట్గా పెట్టుకున్నా కూడా నిలువ పెట్టుకున్నా కూడా నేను ఇక్కడ పల్లి నూనె వాడతానండి. నూనె వేడెక్కిందండి, ఉసిరికాయ ఒప్పులు వేసుకుందాము. ఇలా వేయించుకునే దానివల్ల కొంచెం సాఫ్ట్గా అవుతుందండి ఉసిరికాయ ఒప్పులు. ఇలా నూనెలో బాగా వేయించుకోవాలండి, మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా చేసి పెట్టుకున్నట్లయితే కూడా 6 నెలలు నిలువ ఉంటుందండి ఈ పిక్కలు అనేది. ఇప్పుడు అర్థం మగ్గిందండి, ఇంకా అర్థం మగ్గాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి.
ఇప్పుడు ఆయిల్ చూడడానికి ఎక్కువ అనిపిస్తుంది కదండి, దీన్ని ఫ్రై చేసుకునే అలా అనిపిస్తుంది. ఇందులోనే కారము, ఆవు పొడి, మెంతి పొడి వేసే ముందరికి ఆయిల్ అనేది ఇంత కనిపించదండి. ఒక రోజు అయినాక మళ్ళీ ఆయిల్ కనిపిస్తుందండి. డబ్బాలో స్టోర్ చేసినాక ఆయిల్ అనేది అలా వేస్తేనే అండి ఆవకాయ చెడిపోకుండా ఉంటుంది. ఉసిరికాయ పిక్కలు ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారండి. కొంతమంది నిమ్మపండు పిండి చేస్తారు, ఇంకొంతమంది పచ్చి చింతకాయలు గుజ్జు తీసి చేస్తారు, ఇంకొంతమంది దీన్ని ఉడకపెట్టేసి చేస్తారండి. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. కాకపోతే ఇది వచ్చి సింపుల్గా చేస్తున్నానండి. అప్పటికప్పుడే ఒక పెరుగన్నానికి కావాలన్నా, అంబిలికి కావాలన్నా, సాంబార్ అన్నానికి కావాలన్నా, చాలా మందికి సైడ్లో ఆవకాయ పెట్టుకొని తినే అలవాటు ఉంటుంది కదండి. అట్లాంటప్పుడు అయిపోయినప్పుడు ఈజీగా చేసుకోవచ్చని ఇలా చేసి చూపిస్తున్నానండి. ఇది నిలువుగానే ఉంటుందండి. మనం కాకపోతే చేయి పెట్టేటప్పుడు చేతులు ఎక్కడ తడి లేకుండా ఉండాలండి. అట్లా జాగ్రత్తలు కొన్ని పాటించినామంటే ఇది కూడా 6 నెలలు నిలువ ఉంటుందండి. చూడండి, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసేద్దాము. ముక్కలు కూడా కొంచెం చిన్నవైనాయి చూడండి. ఇందులోనే కొద్దిగా ఆవాలు బాగా చిట్లిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు ఆపేసిన తర్వాత ఇది బాగా చల్లారిన తర్వాత మనం కారపొడి, మెంతి పొడి, ఆవు పొడి, అలాగే ఇంగువ వేస్తున్నామండి. సేమ్ మామిడికాయ ఒప్పులు ఎలా అయితే తిరుగుబాత పెట్టామో అదేలాగే అండి, సేమ్ ప్రాసెస్సే. కాకపోతే అది ఒరుగులు చేసి పెట్టుకుంటాము, ఇది వచ్చి నూనెలో వేయించుకుంటామండి. అంతే అండి, డిఫరెంట్. ఈజీగా అయిపోతుంది. టేస్ట్ ఒక్కసారి కానీ మీరు ఇలా చేసినారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. ఇప్పుడు ఇది బాగా చల్లారినాక మిగిలిన వేసుకుందామండి. అలాగే ఈ ఒప్పులు కూడా చల్లారిపోతుందండి. అప్పుడు అందులో వేసుకొని అన్నీ కలుపుకుంటే అయిపోయిందండి మన ఆవకాయ అనేది. 1 స్పూన్ కారం అండి. మనం చేస్తున్నది కొంచెమే కాబట్టి కొద్దిగా వేస్తున్నాను. ఇది బాగా చల్లారిందండి, చల్లారినాకనే వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆవు పొడి, కొద్దిగా మెంతి పొడి, రుచికి సరిపోయినంత సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఒప్పులు వేసేద్దాం. అలాగే కొద్దిగా ఇంగువ, అంతే అండి, మన ఇన్స్టెంట్ ఉసిరికాయ నిలువ పచ్చడి అయిపోయింది. చూడండి, చూడడానికి ఎంత బాగుందో. ఇప్పుడు అంబిలి కలుపుకుందామండి. ఇంట్లోనే నేను పెరుగు పెట్టుకున్నానండి. పెరుగు కూడా చూసారా ఎంత గడ్డగా ఉందో. ఇప్పుడు ఈ పెరుగు వేసుకుందామండి, కమ్మగా ఉంటుంది. మన ప్యాకెట్ పెరుగు అంటే ఒకలాగా ఉంటుందండి. ఇప్పుడు దీన్నే వేస్తున్నాను. ఇందులోకి రుచికి సరిపోయినంత ఉప్పు. ఇప్పుడు నీళ్ళు వేసుకుందాము. నీళ్ళు చూసి పోసుకోండి, ఎక్కువ పలచగా ఉన్నా కానీ బాగుండదండి. ఇది ఎక్కువ కలపాల్సిన పని కూడా లేదండి, ఎందుకంటే నూకలు వేసాం కదా మనము. అంబిలి అనేది ఫాస్ట్గా నున్నగా అయిపోతుంది. ఇప్పుడైతే అంబిలి కలుపుకునేసినామండి. రాత్రి వేసుకున్నాం కదా మామిడికాయ ఒప్పులతో ఊరిగాయి, అది పెట్టుకుందాము. చూడండి, చూడ్డానికి ఎంత బాగుందో. నేను ఆయిల్ వచ్చి కొంచెం తక్కువే వేసానండి, మీడియంగా వేసాను, ఎక్కువ వేయలేదు. ఎక్కువ ఆయిల్ ఉన్నా కానీ పిల్లలకి నచ్చదండి, కాబట్టి ఇట్లా వేసుకున్నాను. మామూలు మన పచ్చి మామిడికాయలు ఆవకాయ పెడతాం కదండి, దానికనేది ఆయిల్ పైన తేలాలండి, అప్పుడే చెడిపోకుండా ఉంటుంది. ఇదైతే ఏమీ చెడవదండి. ఇంకొంచెం కావాలంటే ఆయిల్ వేసుకోండి, అంతేగాని ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇలా డ్రైగా ఉంటేనే బాగుంటుందండి, చూడడానికి బాగుంటుంది, తినడానికి చాలా బాగుంటుందండి. అలాగే ఇన్స్టెంట్గా ఇప్పుడు చేసాం కదండి ఉసిరికాయ ఊరిగాయి, ఇది కూడా పెట్టుకుందాం. ఈరోజు మా ఇంట్లో ఐస్ బిర్యానీ అండి. వీటితో పాటు చిన్న ఎరగడ్డలు కూడా తొక్క తీసి పెట్టినాను. ఇది కూడా చాలా బాగుంటుందండి అంబిలికి. ఇవేమీ లేకపోయినా ఇది ఉన్నా కానీ అంబిలి తాగేయచ్చండి. ఇప్పుడు అంబిలి పోసుకుందామండి గ్లాసులోకి. నేను అంబిలి కూడా కొంచెం గట్టిగానే కలుపుతానండి, చాలామంది పలసగా కలుపుతారు. పలసగా కలిపేదాని వల్ల బిన్నె ఆకలేస్తుందంటండి మా అమ్మ చెప్పేది, కాబట్టి నేను పలసగా కలపలేదు, కొంచెం గట్టిగానే కలిపాను. రాండి అంబిలి తాగుదాం. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందనేసి. దీనికి ఫస్ట్ మనము మామిడికాయ తీసుకుందాం. చూడండి, మామిడికాయ ఉప్పు కూడా ఎక్కడ గట్టిగా లేకుండా మెత్తగా ఉందండి. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. చాలా బాగుందండి, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు ఉసిరికాయతో టేస్ట్ చేద్దామండి. పుల్లగా, కారంగా, అలాగే ఉప్పుగా తింటా ఉంటే మనం ఎంత తాగుతామనే తెలియదండి, అంత బాగుందండి. ఇప్పుడు దీంతోనే మనం ఎర్రగడ్డ కూడా టేస్ట్ చూద్దాము.
చాలా బాగుందండి. ఈ సమ్మర్లో ఇలా చేసుకొని తాగితే ఒళ్ళు కూడా వేడి అనేది తగ్గిస్తుందండి, చలువ పడుతుంది. కాబట్టి మీరు కూడా సండే టైంలో ఇంట్లోనే ఉంటాం కదండి, అలాంటి టైంలో పొద్దున్న ఇలా ఐస్ బిర్యానీ చేయండి. పిల్లలు ఇష్టంగా తాగుతారు, అలాగే పెద్దవాళ్ళు కూడా నచ్చి మరీ తాగుతారండి. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ మన ఛానల్లో బోల్డ్ అన్ని ఉన్నాయండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.